అందరికీ నమస్తే అండి. సో కడప పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేస్తున్న వైఎస్ అవినాష్ రెడ్డిని ఓడించడమే లక్ష్యంగా తన తండ్రి దారుణ హత్యకు ప్రతీకారంగా తన తండ్రికి న్యాయం జరగాలంటే ఖచ్చితంగా అవినాష్ రెడ్డిని ఓడించాలి. కడప పార్లమెంటు స్థానాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోవాలి. తన తండ్రి కోరుకున్నట్టు షర్మిల గారు కడప ఎంపీగా గెలవాలి అనేది సునీత గారి లక్ష్యం, సునీత గారి ఆశయం. సో దానికి తగ్గట్టు ఆమె గత కొన్ని రోజులుగా కడపలోనే తిష్టవేసి ఆ సమీప ప్రాంతాల్లో ప్రచారం చేస్తున్నారు. షర్మిల గారితో పాటే నేరుగా కలిసి ఓపెన్గానే ప్రచారం చేస్తున్నారు. అయితే ఓపెన్గా ప్రచారం చేయడం అందరూ ఊహించిందే, అందరికీ తెలిసిందే. కానీ ఇంటర్నల్ వ్యవహారాలు కూడా చాలా సమర్థవంతంగా నడిపిస్తున్నారు సునీత గారు కూడా రాజకీయం ఇలా చేయగలరా, సునీత గారికి కూడా రాజకీయంగా ఇన్ని విషయాలు తెలుసా, ఇంత చైతన్యం ఉందా అనిపించేలాగా ఆమె చేస్తున్నారనమాట. ఈరోజు నిన్న నైట్ నుంచి ఈరోజు వరకు ఆమె వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో, అలాగే కాంగ్రెస్ పార్టీలో కీలకంగా, గతంలో కాంగ్రెస్ పార్టీలో కీలకంగా పనిచేసిన నాయకులతో సహా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా ఎమ్మెల్యే అభ్యర్థులుగా పోటీ చేస్తున్న నాయకులను ఆమె కలిశారు. ఎమ్మెల్యేలుగా మీరు గెలవండి, కానీ ఎంపీగా అవినాష్ రెడ్డిని ఓడించండి. నా తండ్రి మరణానికి కారణం వాళ్ళే, సో ఆయన గెలవకూడదు, సో నేను మీ పార్టీకి వ్యతిరేకం కాదు, అతనికి వ్యతిరేకం, ఎమ్మెల్యేగా మీరు గెలవండి, ఒక ఓటు మీరు వేయించుకోండి, కానీ ఎంపీ ఓటు మాత్రం అవినాష్ రెడ్డికి పడకుండా చూసుకోండి, షర్మిల గారికి వేసేలా చూసుకోండి అని చెప్పి సో ఆమె ఇంటర్నల్గా ఈ నిన్నటి నుంచి కూడా ఇంటర్నల్ పాలిటిక్స్ చేస్తున్నారు. 3 పార్టీల్లో ఉన్న ప్రధాన నాయకులను కలుస్తున్నారు. ఎంపీగా ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ పాత కేడర్ మీద, పాత తరం కాంగ్రెస్ పార్టీలో కీలకంగా పనిచేసిన నాయకులతో కలిసి వాళ్ళని యాక్టివేట్ చేసి వాళ్ళని కాస్త ఇన్వాల్వ్ అయ్యేలా చేస్తూ వాళ్ళ దగ్గర నుంచి సూచనలు సలహాలు తీసుకొని ఆ నియోజకవర్గంలో ప్రభావితం చేసేలా వాళ్ళని యాక్టివేట్ చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేయబోతున్న కొంతమంది అభ్యర్థులను కూడా కలుస్తున్నారు. కలిసి ఎంపీగా షర్మిల గారు గెలవడం తనకు ఇంపార్టెంట్ అనేది చెప్తున్నారు. సో ఇలా ఒక రకంగా అంటే డిఫరెంట్గా ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పోటీ చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని కలవడం అంటే మామూలు విషయం కాదు. ఆమె తనకున్న వ్యక్తిగత పరిచయాలతో కలుస్తున్నారు, ప్లస్ తన తండ్రి మరణానికి గల కారణాలు వివరించి అవినాష్ రెడ్డిని ఓడించడమే తన ఏకైక లక్ష్యం కాబట్టి మీరు సహకరించండి, మీరు ఎమ్మెల్యేలుగా గెలవండి అని. అంటే ఆమె తన కోరిక న్యాయపరమైన కోరిక అని మనసా వాచా కర్మన నమ్ముతున్నారు కాబట్టి ఆమె అంత డేర్గా వైసీపీ వాళ్ళని కూడా కలవగలుగుతున్నారు. సో నిజంగా ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఊహించలేదు. నిజంగా ఊహించని స్టెప్పే. ఏదో ప్రచారం చేస్తారు, ఇంటింటికి తిరుగుతారు, లేదా ఊరూరు తిరుగుతారు అని మాత్రమే అనుకున్నారు. కానీ నాయకుల్ని ఇంటర్నల్గా కలవడం, వాళ్ళని కన్విన్స్ చేయడం, వాళ్ళకి అవినాష్ రెడ్డికి వ్యతిరేకంగా పనిచేసేలా చూడడం, ఎమ్మెల్యే ఓటు వైసీపీకి వేసుకొని ఎంపీ ఓటు మాత్రం కాంగ్రెస్కి వేయండి అని చెప్పడం, ఇదంతా కూడా కొంచెం డిఫరెంట్గా ఉంది. సో అంటే సునీత గారి పాలిటిక్స్, సునీత గారికి రాజకీయం అసలు ఏం తెలియదు. ఆమె చిన్నతనంలోనే హైదరాబాద్ వెళ్ళిపోయారు, చదువుకున్నారు, అక్కడే వైద్యురాలుగా స్థిరపడ్డారు. సో ఈ మధ్య తండ్రి మరణం తర్వాత కేసు డైవర్ట్ అయిన తర్వాత మాత్రమే ఆమె అప్పుడప్పుడు పులివెందులను కడప వస్తున్నారు. సో అంతకుమించి ఆమెకు రాజకీయం ఏమీ తెలియదని ఎన్నాళ్ళు అనుకున్నారు. కానీ ఆమె చేయాల్సిన గ్రౌండ్ వర్క్ అంతా చేస్తున్నారు. షర్మిల గారి గెలుపు కోసం పూర్తిగా ఇన్వాల్వ్ అవుతున్నారు. 24/7 నాయకులతో రివ్యూలు చేయడం, మండలాల వారీగా రిపోర్ట్స్ తెప్పించుకోవడం, పాత తరం కాంగ్రెస్ నాయకులతో మాట్లాడడం, వాళ్ళని మళ్ళీ పార్టీలో యాక్టివేట్ చేయడం, ఇలా అన్ని పనులు చేస్తున్నారనమాట. షర్మిల గారు రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం బాధ్యతలు తీసుకుంటే సునీత గారు మాత్రం కడప పార్లమెంటు పరిధిలో కీలకమయ్యారు. థ్యాంక్ యూ.